పద్మా దేవేందర్ రెడ్డికి ఆ కాంగ్రెస్ లో నిలబడడానికి ఏమైనా పోలిక ఉన్నదా? ఏమైనా దిష్టిబొమ్మని తెచ్చి పద్మా ఎదురుగా పెడితే ఆయన గెలవాలి, మనం ఓడిపోవన్నా? ఎక్కువ సమయం లేదు, హెలికాప్టర్తో ఇదే తంట, ఇంకో 5 నిమిషాలు అయితే అది ఎగరది. హ్యాట్రిక్ సాధించేందుకు బీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డిన ఆశించిన ఫలితం రాబట్టలేకపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్లో పర్యటించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రజాదరణ గల యువ నాయకుడు మైనంపల్లి రోహిత్ కించపరుస్తూ నానా మాటలు అన్నారు. తీరా సీన్ కట్ చేస్తే తన ముఖ్యమంత్రి పదవిని పోగొట్టుకుని బీఆర్ఎస్ పార్టీ మనుగడను మరియు గెలిచిన అతి కొద్ది మంది ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. కేసీఆర్ సారు మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ఎమ్మెల్యే మాత్రమే. దీనికి తోడు రేపు జరగబోయే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఆహ్వానంలో కూడా ఈ యువ నాయకుడు మైనంపల్లి రోహిత్ ముందు కిందనే ఉండిపోయారు కేసీఆర్. దీంతో ఎమ్మెల్యేగా గెలిచిన అతి కొద్ది